హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో రీసెంట్గా మనం కొత్తపల్లి ప్రైమరీ స్కూల్ వర్క్ చేసినాం కదా, అదే కాంపౌండ్లో ఉన్న ఉర్దూ మీడియం క్లాస్ రూమ్లో చేసిన వర్క్ ఉంటుంది. ఇక్కడ ఉర్దూ మీడియం అట్లాగే ఇంగ్లీష్ మీడియం రెండు స్కూల్స్ ఒకటే కాంపౌండ్లో ఉన్నాయి. ఉర్దూ మీడియం కూడా మన ఊరు మనవాడి కింద పెయింటింగ్ అయిపోయింది. అట్లాగే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. దీనికి కూడా 2 క్లాస్ రూమ్స్ ఉన్నాయి. దీనికి సంబంధించిన వర్క్ చేసిన ఈ మేడం నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేసిన వర్క్ చూసి మాకు కూడా 2 క్లాస్ రూమ్స్లో వర్క్ కావాలని అడిగారు. చేసిన మనం పెయింటింగ్ వర్క్ చేయకముందు క్లాస్ రూమ్స్ ఇట్లా ఉన్నాయి. కొన్ని చార్ట్స్ ఉన్నాయి, ఎప్పుడో డ్రా చేసి అక్కడ పేస్ట్ చేసినాయి. అట్లాగే మన ఊరు మనబడిలో హాఫ్ వరకు ఒక కలరు, ఇంకో పైన హాఫ్కి ఇంకో కలర్ ఉంది కదా, మనం ఆ పైన హాఫ్ ప్లేస్లో వర్క్ చేసినాం. ఇది ఫస్ట్ రూము, అట్లాగే ఇది ఇంకొక రూము. ఈ రూమ్లో కూడా కొన్ని చార్ట్స్, అట్లాగే వేరే వేరే టీఎల్ఎం ఉంది. వాల్స్కి ఉన్న దుమ్ము తీసేసి పిల్లలు కొంచెం మరకలుగా చేసిన ప్లేస్లో వైట్ పెయింట్ వేసి వర్క్ చేసిన. చూద్దాం ఇప్పుడు నేను ఇక్కడ ఏమేమి వర్క్ చేసినామో. సో వర్క్ అంతా అయిపోయాక ఇట్లా మారిపోయింది. ఇక్కడ వరండాలో ఆల్ఫాబెట్స్ డ్రా చేసిన, అట్లాగే ప్రతి క్లాస్ రూమ్స్కి పైన దానికి ఒక పేరు ఇచ్చిన, కింద రైమ్స్ అట్లాగే ఫోనిక్ డ్రిల్ రాసిన. ఇది ఆల్ఫాబెట్స్, క్యాపిటల్ అట్లాగే స్మాల్ ఆల్ఫాబెట్స్. కింద ఒక్కొక్క ఆల్ఫాబెట్కి 5 వర్డ్స్ రాసిన. అంటే ఇదే ప్లేస్లో పిల్లలు ఎక్కువ తిరుగుతారు కదా, చూసి చదువుకుంటారు, అలాగే రాసుకుంటారు. ఇక్కడ ఫోనిక్ డ్రిల్ AEIOకి సంబంధించిన కొన్ని వర్డ్స్ రాసిన. ఆల్ఫాబెట్స్ తర్వాత పిల్లలు ఇవి నేర్చుకుంటారు కాబట్టి ఇక్కడ అవి రాసిన. ఆ తర్వాత ఈ ప్లేస్లో 10 వరకు రైమ్స్ రాసిన. పిల్లలు చదువుకోవడానికి అట్లాగే లీజర్ టైంలో రాసుకుంటారు కూడా. బాగా చదివచ్చిన పిల్లల్ని చూసి సరిగ్గా చదవరాని పిల్లలు కూడా నేర్చుకుంటారు. ఖాళీ టైంలో అదే ప్లేస్లో తిరుగుతారు కదా. అట్లాగే ప్రైమరీ లెవెల్లో పిల్లలకు రావాల్సిన మెయిన్ రైమ్స్ అన్నీ ఇక్కడ రాసిన. అట్లాగే దీనికి పైన మనకి సీజన్స్ ఉంటాయి కదా, రైనీ సీజన్, వింటర్ సీజన్, సమ్మర్ సీజన్, అవి ఏ మంత్స్లో వస్తాయి అనేది ఒక వీలేసి దానిలో రాసిన. సో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ రూమ్లో ఏమేమి వర్క్ చేసినామో. ఈ రూమ్లో మనం ఎంటర్ కాగానే ఇక్కడ కొన్ని ఫ్లవర్సు, అట్లాగే నెంబర్స్ 1 to 100. ఇక్కడ ఈ వాల్ మొత్తం కొంచెం కలర్ఫుల్గా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, వాటి పిక్చరు అట్లాగే వాటి నేమ్స్ కూడా. వీటి ద్వారా క్లాస్ రూమ్ కలర్ఫుల్ ఉంటుంది, అట్లాగే పిల్లలు నేర్చుకుంటారు. ఇక్కడ నెంబర్స్ 1 to 100. ఇక్కడ షేప్స్ సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేర్, రెక్టాంగిల్. ఇవి ఫ్లవర్స్, దాని పిక్చర్ అట్లాగే నేమ్ కూడా. ఈ ప్లేస్లో టేబుల్స్ రాసిన 1 to 5. మొత్తం ఫస్ట్ రూమ్ సెకండ్ రూమ్లో కలిపి 10 వరకు టేబుల్స్ రాసిన. ఇక్కడ మంత్స్ నేమ్స్, ఈ బ్లాక్ బోర్డ్ చుట్టూ సింబల్స్ ప్లస్ మైనస్ ఇంటూ అట్లా. ఈ ప్లేస్లో టేబుల్స్, అట్లాగే ఇక్కడ ఈ డోర్ పైన 10th టేబుల్ రాసిన. ఇక్కడ డేస్ నేమ్స్. ఈ ప్లేస్లో 1 నుండి 20 వరకు, అట్లాగే 30, 40, 50, 60, 70, 80, 90, 100, 1000, 1 lakh, crore అవి ఎట్లా రాస్తారనేది ఒక ఐడియా కోసం ఒక రాసిన. ఇప్పుడు సెకండ్ రూమ్ చూద్దాం. ఈ రూమ్కి మౌలానా అబుల్ కలాం ఆజాద్ నిలయం రాసిన. దీంట్లో మనం ఎంటర్ అవ్వగానే 1 నుంచి 10 వరకు ఆ నెంబర్స్ కాన్సెప్టు, దాని పక్కన కొంచెం మ్యాథ్స్ కాన్సెప్టు, బిగ్, స్మాల్, మెనీ, ఫ్యూ. ఇక్కడ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ట్రీస్ మోడల్లో డ్రా చేసిన. ఇక్కడ ఫ్రాక్షన్స్. ఈ ప్లేస్లో ఫుడ్ ఐటమ్స్ అట్లాగే ప్రొఫెషన్స్. ఇక్కడ పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్. సో ఇదన్నమాట ఈ క్లాస్లో చేసిన వర్క్. ఇక్కడ బ్లాక్ బోర్డ్ పైన మనం టైంని ఏ విధంగా చెప్తారనేది. సో ఇక్కడ వరండాలో కొన్ని కొటేషన్స్ రాసిన.
తక్కువ ప్లేస్ ఉండే, అందుకే 2 కొటేషన్స్ రాసిన. సో ఇది గైస్ ఇక్కడ ఉర్దూ మీడియం క్లాస్ రూమ్లో చేసిన వర్క్. నా వర్క్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.